చరిత్ర తిరగరా చెండు చైతన్యం రేపెండు చరిత్ర తిరగరా చెండు చైతన్యం రేపెండు అంటరాని అసల దీపం అంబేద్కర్ చూడరా అంటరాని అసల దీపం అంబేద్కర్ అసల రూపాన్ని కొడుకా ఆశయాలతో ముందుకు సాగాలిరా ఆశయాలతో ముందుకు సాగాలిరా ఎన్ను ఏండ్ల గడిచినా ఎంత చెమట కాచినా ఉపాధిని కావాలిర కొడుగా వీరు ఆశయాలతో ముందుకు సాగాలిరా వీరు ఆశయాలతో ముందు పాడే చీకటి మా బ్రతుకుల్లో చూతులు పడవంగో విజయ్ కుమార్ కొత్త విజయ్ కుమార్ बाबा साहेब अम्बेडकर अमर रहे अमर रहे अमर रहे बाबा साहेब अम्बेडकर अमर रहे अमर रहे एमएलए गारी ये सर रफी गार रफी गार వచ్చాడు సార్ అంబేద్కర్ అని రావాలి ఇక్కడికి యాక్చువల్గా నేనైతే ఆయన్ని డైరెక్ట్గా ఇదే చూడటం ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అంటే ఆయన యాక్చువల్గా అసలు ఈరోజు అనుకుంటా బహుశా షిల్లాంగ్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. షిల్లాంగ్ కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టి మన కార్యక్రమానికి వచ్చారు. ఆయనకి అనేక ధన్యవాదాలు. మిత్రులారా, నాకు ఒంట్లో బాగోలేదని చేత నేను కూర్చొని మాట్లాడాల్సి వచ్చింది. ఏదేమైనా మరి మనం ఫూలే అంబేద్కర్ గారి జయంతుల్ని ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా చేసుకున్నాం. అయితే మాకు వచ్చిన సంశయం అంటే ఏంటంటే అన్ని పురుషాధిక్యంగా పురుషులకు సంబంధించి పెట్టాం విగ్రహాలని 2014, 2016లో. మహిళల్ని మనం తక్కువ చేసామో అనే భయంతో ఈరోజు మాత్రం ఖచ్చితంగా 3 విగ్రహాలని మహిళల విగ్రహాలని ఆవిష్కరింపజేసుకున్నాం. మనం ధన్యులమే అనుకుంటున్నాం. అయితే మనం ఈరోజు ఈ కార్యక్రమానికి
మొదలుపెట్టే ముందు తమ్ముడు డాక్టర్ పాల్ గారితో మాట్లాడిస్తాను. అలాగే పిల్లి డేవిడ్ కుమార్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. తర్వాత ఎంపీ గారు అలాగే నడుస్తూనే ఉన్నాడు. సరే, విషయానికి వస్తే గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులు మరి హరీష్ మాధురి గారు ఎంతో అందగాడు. ఆయన బహుశా ఓట్లు కూడా అందుకే పడి ఉంటాయేమో. పార్టీ ఓకే, అది ఓకే సార్, బట్ యూ హ్యావ్ మెనీ బోకేస్ బికాస్ ఆఫ్ యువర్ హ్యాండ్సమ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ చామింగ్నెస్ అనేటువంటిది ఉండాలి. అందుకనే అంబేద్కర్ గారు చెప్తారు, డ్రెస్ అండ్ అడ్రస్ అంటాడు. ఆయన చూస్తేనే ఆ విధంగా తెలుస్తుంది మనకి. ఇంకా కోటేస్తే ఇంకెంతగా ఉండే ఉంటాడు. సో ఈ రోజున ఉన్నటువంటి పార్లమెంటు యువ సభ్యుల్లో అత్యధికంగా మంచి మార్కులతో ఉన్నటువంటి మా అంబేద్కరీయులు, మా అంబేద్కర్ వారసుడు గంటి మోహన బాలచంద్రయ్య గారి వారసుడు హరీష్ మాధుర్. సో ఆయన రావటం ఎంతో ఆనందం. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఎవరు పరిశోధన చేసినా, ఏ హాస్టల్లో చదువుకున్నావు, ఏ హాస్టల్లో పిహెచ్డి చేసావు, ఏ హాస్టల్లో ఎంపీ చేసావు, ఎంపీలు చేసావు, ఏ హాస్టల్లో నీకు డిగ్రీ వచ్చిందంటే బాలయోగి గారి హాస్టల్లో చదువుకున్నానని చెప్తారు. మరి మీరు నవ్వుటమే కాదు, 100 సంవత్సరాల ఆంధ్ర విశ్వవిద్య కళా పరిషత్ కళామ తల్లి ఒడిలో అక్షరాలు నేర్చుకుని అక్షరాన్ని ఆయుధంగా ప్రయోగించినటువంటి బాలయోగి గారి పుత్రులుగా ఆంధ్ర విశ్వ కళామ తల్లికి మీరు కూడా సేవ చేయాలని, నాన్నగారి పేరు మీద ఎండోమెంటో ఏదో ఒకటి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే మరింత మంది బాలయోగులు పుట్టుకొస్తారని మీకు సవినయంగా ఈ వేదిక తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు పల్లా సింహాచలం గారి అబ్బాయి పల్లా శ్రీనివాస గారు ఎంతో పాప ఆయన సౌమ్యుడు. ఆయనకి బిరుదు ఏంటంటే సౌమ్యరత్న ఆంధ్రప్రదేశ్లో అంటే పల్లా శ్రీనివాస్ గారు. ఇంకా ఆయన పల్లా సింహాచలం గారు అంటే కొంచెం కనుసూపులు అయ్యి కొంచెం ఇట్లా ఆయన చూసేవాడు. ఇది ఆయన కూడా చూడండి. ఈయన అది మరి ఎంతో ఇది. ఈ సందర్భంగా ఆయన విజయానికి మా మేడం గారు ఉన్నారు. ఆవిడ ఒక ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది స్త్రీలు త్యాగధనులు అయ్యారు కాబట్టే అంబేద్కర్ గారు భార్య ఆవిడ పిడకలు చేసి ఆయన చదువుకు పంపించిందంటే ఎంత తల్లి త్యాగమూర్తి. మహాత్మా జ్యోతిబా పూలే గారు పాఠశాల పెట్టినప్పుడు పాఠశాలలో బడి చెప్పడానికి ఏ దోపిడీ కులాల నుంచి ఎవరు ముందుకు రానప్పుడు తన భార్యకే అక్షరాన్ని చెప్పి అక్షరాన్ని ఆయుధంగా చేసి పంపించినప్పుడు నాటి ఆ సమాజం కోడిగుడ్లు టమాటాలు విసిరేస్తే ఒక చీర పాడైపోతే ఇంకో చీరని సంచిలో పెట్టుకుని వెళ్ళి ఈ దేశ మహిళ విముక్తి కోసం, ఈ దేశ అక్షరం కోసం చదువుల తల్లిగా ఉన్నటువంటి జ్యోతిబా పూలే భార్య సావిత్రిబాయి పూలే త్యాగం ఎంత గొప్పది. అదేవిధంగా మన ప్రథమ ఉపాధ్యాయుని మహిళ, ముస్లిం మహిళ, వాళ్ళ త్యాగాలు ఈ రోజున చాలా మంచి పని చేశారు. ఆ విగ్రహాలను పెట్టి మీరు ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ ఉమెన్ అప్రూవ్డ్ దట్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఆ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియాలో మహిళలు కూడా ఉన్నారనేటువంటి దానికి నిదర్శనంగా ఈ రోజున మీరు చేసినటువంటి ఆ ముగ్గురు విగ్రహాల ఆవిష్కరణ అదే ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. ఆ విధంగా నేను అందుకనే ఇక్కడ ఉటంకించింది పల్లా శ్రీనివాసరావు గారు విజయం వెనకాల మేడం గారు ఉన్నారు అని చెప్పడానికి అవకాశం. కాబట్టి రాబోయే రోజుల్లో నిజమైనటువంటి మరి సమసమాజ నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పాలు పంచుకోవాలి. ఎందుకనంటే సమసమాజ నిర్మాణంలో మనందరం ముందుకొచ్చి పూలే అంబేద్కర్ ఆలోచన విధానాల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగిన రోజునే నిజమైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, లౌకికత్వం అనేటువంటిది అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ అంశాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందే తప్ప కేవలం మీటింగ్లకు మాత్రమే కాదని తెలియజేస్తూ నాకు ఒక చిన్న ఇది అన్న హాఫ్ మినిట్ ఉండాలి కదా. మరి మిగతా అదే ఇంకో కులవాడు అయితే అదే ఇంకో కులవాడు పార్టీ అధ్యక్షుడు అయితే అక్కడ బొమ్మ ఉండదా? అంత దమ్ము ధైర్యం ఉండదా ఆ ఫ్లెక్సీ వేయటానికి? మరి మావాడు ఫోటో ఎత్తుకలేదు అక్కడ అని మనసు చిక్కుమంది. ఇది నేను డయాస్ మీద ఓపెన్గా
ఎంపీ గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారితో పురస్కార గ్రహీతలకి పురస్కారాలు ఇచ్చిన గారును అలాగే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఓకేనా? పుచ్చా విజయ్ కుమార్ గారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు అన్న కేబిఆర్ అంబేద్కర్ గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్న పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి జిఎంసి బాలయోగ్ గారి తనయుడు, అమలాపురం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మా తమ్ముడు హరీష్ గారికి, యాజ్ స్టేట్ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అంటూ ఉంటారు అంబేద్కర్ గారు. సేమ్ ఎలాగైతే మనం చదువుతామో ఆ చదువు అన్నది మనకు ముఖ్యం. మెయిన్ మన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ చదువు అన్నది ముఖ్యం. ఆ చదువు లేనిదే మనది ఎవరో గౌరవించరు. అదైతే నాకు అప్పుడే తెలిసింది. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు వేదిక మీద ఎంత ఎలా పిలుస్తున్నారంటే అంబేద్కర్ అంకుల్ పుణ్యమా అని చెప్పి మా మదర్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేశారు, అమ్మాజీ గారు వాళ్ళ అమ్మాయిని. సార్ ఎలాగో జిఎంసి బాలయోగ్ గారు కూడా తెలుసు మాకు. మా మదర్ అయితే స్పెషల్గా సార్ వాళ్ళ సన్నకైతే స్పెషల్గా విష్ చేయమని చెప్పారు. అందుకుంటేనే సార్ మీతో ఉన్నది. మేము కూడా సేమ్ ఊరు. అదే మేము ఒకటే అంటున్నాము, చదువుకోండి అందరూ మంచిగా. చదివితేనే ఒక ఆడపిల్ల చదువుకుంటే ఇల్లంతా చదువుకున్నట్టే అర్థం. జ్యోతిబా ఫులే గారు ఎప్పుడైతే ఈ ఆడవాళ్ళకి చదువు అన్నది నేర్పించారో అప్పటి నుంచి కూడా కొంచెం ఈ చదువు అన్నది అందరికీ ఎక్కుతుంది. ఇప్పుడు కూడా నాదైతే నేనైతే డబుల్ పీజీ చేశాను, బిఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఎంఏ సైకాలజీ నా చదువు అయితే అది. ఇంకా పిహెచ్డి కూడా చేస్తాను నేను. అందరూ మంచిగా చదువుకోవాలని నా ఉద్దేశం. అంబేద్కర్ ఈరోజు ఇంత కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేసి మాకు సన్మానాన్ని రప్పించినటువంటి అతిరథ మహారథులైనటువంటి సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు చెప్తూ, ముందున్న వారి నమస్కారాలు చెప్తూ, ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు అస్ టు స్టాండ్ బిఫోర్ యూ. మహిళలకు ఆకాశంలో సగభాగమైనటువంటి స్త్రీలకి అవకాశాలు ఇస్తున్నారన్నా కానీ ఏ మతోన్మాదం ఏ మనువాద శక్తుల నుంచి రాలేనిది మా పూలే అంబేద్కర్ దళిత సాహిత్య ఐక్యతతో బహుజన మూల నివాసి సిద్ధాంతాలు ముందుకెళ్తున్నటువంటి అంబేద్కర్ గారు అయితేనేమి ఆయన ఆర్గనైజ్ మాకు ఇంతటి విలువనిచ్చారు. అయితే మహా శ్రీమూర్తులు త్యాగమూర్తులు వాటి సావిత్రిబాబు పూలే మీ అందరికీ తెలుసు. ముందుగా వక్తలు మాట్లాడతారు. తను చదువుకొని తన భర్త దగ్గర నేర్చుకొని అవమానాలు పడి కూడా స్త్రీ విద్యకి ప్రోత్సాహం కల్పించారు. భారతదేశంలో మొత్తం స్త్రీలకి భార్యాభర్తలు ఇద్దరు ఎంతో కృషి కంగన చేశారు. ఈరోజు మహా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా కూడా అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన బహుజనులకి భారతదేశంలో అందరికీ నా తాలూకు సెల్యూట్స్ చెప్తున్నాను. అదేవిధంగా రమాబాయి గారిని కూడా చెప్పాలంటే మహాతల్లి ఎన్నో బాధలు పడి ఎంతో చేసి ఒక మహనీయుని మనకు త్యాగం చేసినట్టు త్యాగధనురాలు. ఆ మహనీయురాలకి మా ఈ సభ ముఖంగా నమస్కారాలు చెప్తున్నాను. ఫాతిమా షేక్ మేడం గారు ముస్లిం టీచర్గా, ఫస్ట్ టీచర్గా ఆమె సామ్యవాదాన్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎంతో కృషి చేశారు. కాలాతీతం. ఇంతటి మహనీయుల మహామూర్తుల్ని ఈరోజు గుర్తుపెట్టుకొని వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టి జీవితాంతం ముందు తరాల్ని, స్త్రీల్ని ముందుకు వాళ్ళు స్ఫూర్తితో వెళ్ళాలని ఇది ఇచ్చినటువంటి అవకాశానికి ఒకసారి చెప్తున్నాను. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే తెలుసు, ఆనాడు హిందూ కోడ్ బిల్లో స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వలేదని కోపం వచ్చి ది ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ఉన్నతమైన పదవికి రాజీనామా చేసిన శ్రీ జనోద్ధారకుడు జై బాబాసాహెబ్ అంబేద్కర్. శ్రీ జనోద్ధారక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. మాటూరి రత్నకుమార్ గారికి పురస్కారం చేస్తున్నారు ఎంపీ గారు. అలాగే బొకేని మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మేమంటాం